టీచర్ల సమస్యలపై చట్టసభల్లో పోరాడేందుకు బీజేపీ నుండి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న విద్యావేత్త మల్కా కొమరయ్య గారిని ఆశీర్వదించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. 13 కోట్ల 16 కోట్ల రూపాయలు అంజిరెడ్డి ఇంట్లో దొరికినాయట. ఎవరా అంజిరెడ్డి? వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు కదా, ఇంకా పాపం రాత్రంతా జాగరణ చేసిర్రు. ఇంకా మా పట్టభద్రులకు తెల్లారలే. ఇంకా ఓటు నడుస్తూ ఉన్నది. ఇక స్టార్ట్ అయింది. ఇప్పుడే జర వస్తూ ఉన్నారు. ఈరోజు ఎన్నికల నగారా. ఈరోజు ఎలక్షను ఎక్కడ? ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఈ 4 జిల్లాల్లో ఈరోజు ఎన్నిక. అట్లాగే వరంగల్ అటు సైడ్ కూడా ఉన్నది. అండ్ టీచర్స్ ఎన్నికలు ప్లస్ ఇది. అంజిరెడ్డి ఇంట్లో 13 కోట్లు దొరికినాయట. మంచిగా అయింది, బాగా అయింది. గట్లనే కావాలి సార్ మీకు. పీషార్ లెక్కలు చేసి గింజుకునే తనం చేస్తే గిట్లనే జరుగుతుంది. ఎవడైతే మీరు ఆలోచించండి, పీష్నాస్ కథలు పడి యాటిట్యూడ్ చూపించేటోళ్ళు ఉంటారు చూసిరా, వాళ్ళ డబ్బులు ఎప్పటికీ అది చిరస్థాయిగా ఉండవు. ఏదో వాళ్ళు ఒక దగ్గర కకృతి పడితే అది ఇంకా డ్యామేజ్ అవుతుంది. ఇంకా 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 డ్యామేజ్ అవుతుంది. ఉన్నది పోతుంది, అది కూడా పోతుంది. ఒకసారి చూద్దామా, ఇప్పుడే వచ్చింది వార్త. ఇగో బీజేపీ అభ్యర్థికి 13 కోట్లు కాదు 16 కోట్లు. బీజేపీ అభ్యర్థికి చెందిన 16 కోట్లు స్వాధీనం. అంటే ప్రజలారా చూడండి, డబ్బులా ఇది? ఏంది ఇది? ఇటువంటి ఓనికా మీరు ఓట్లు వేసేది? ఇటువంటి ఓనికా డబ్బులు అంటారు? అదే ఏమంటారు? 16 కోట్లు అండి, 16 కోట్లు. బీజేపీ అభ్యర్థికి అందిన 16 కోట్లు, చెందిన 16 కోట్ల స్వాధీనం. పెద్దల సభకు వెళ్లే ఎన్నికలను బీజేపీ పార్టీ కలుషితం చేస్తోందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఇనోవా వాహనంలో కరీంనగర్కు తరలిస్తున్న, అంటే ఒక కరీంనగర్కు 16 కోట్లు అంజిరెడ్డి గారు తరలిస్తున్నారు అంటే నిజామాబాద్కి ఎంత తరలించి ఉండాలి, ఆదిలాబాద్కి ఎంత తరలించి ఉండాలి, మెదక్కి ఎంత తరలించి ఉండాలి? సారు ఇనోవాల తరలిస్తుండట. 16 కోట్లు. ఎన్ని స్కూళ్ళను రిపేర్ చేయొచ్చా 16 కోట్లతోటి? అయిపోయి గెలుస్తాడా ఆయన? వేస్తారా? వేయండి. ఓట్లు వేసి నెత్తి మీద శరీని కూర్చోబెట్టుకోండి, మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఓకే. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఇనోవా వాహనంలో కరీంనగర్కు తరలిస్తున్న 16 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాగైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని పట్టభద్రులు బీజేపీ పార్టీ ఓటుకు నోటు ఎరవేసి ఓటర్లను ప్రలోభపెట్టి ప్రక్రియకు తెరలేపినట్లు స్పష్టం చేస్తుంది. అంటే పట్టభద్రులకు పైసలు ఇచ్చి కొనుక్కునే పని చేస్తున్నారు అన్నట్టు.